ఒకనాడు లిఖితుడు శంకుని ఆశ్రమానికి వచ్చాడు. శంకుడు అప్పుడు ఆశ్రమం నుండి అనుకోకుండా బయటకు వెళ్ళాడు. లిఖితుడు అన్న అయినటువంటి శంకుని ఆశ్రమానికి వచ్చి బాగా పండిన పండ్లను రాల్చుకున్నాడు. వాటిని తీసుకొని ఆ విప్రుడు నిశ్చిందంగా తిన్నాడు. అలా తింటూ ఉండగానే శంకుడు ఆశ్రమంలోకి వచ్చాడు. పళ్ళు తింటున్న తమ్ముని చూసి శంకుడు ఇలా అడిగాడు, ఈ పళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు తింటున్నావు అన్నాడు. అప్పుడు లిఖితుడు అన్నకు నమస్కరించి నవ్వుతూ ఇక్కడి నుండే తీసుకున్నాను అన్నాడు. అప్పుడు శంకుడు చాలా కోపంతో ఇలా అన్నాడు, స్వయంగా అడగకుండా నీవు పళ్ళు కోసుకొని దొంగతనం చేశావు. వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళు, నీవు చేసిన పని చెప్పు. రాజా, నేను ఎవరూ ఇవ్వకుండానే ఈ ఫలాలు తీసుకుంటున్నాను. రాజా, నీ ధర్మం నువ్వు చెయ్యి, దొంగనైన నాకు వెంటనే దండం విధించు అని చెప్పు అన్నాడు. ఆ మాటలు విని దృఢవ్రతుడైన లిఖితుడు రాజైన సుద్యుమ్నుని దగ్గరికి వెళ్ళాడు. అన్న చెప్పిన తర్వాత వెళ్ళాల్సిందే కదా. నేను దొంగతనం చేశానని చెప్పు, అడక్కోకుండా తిన్నానని చెప్పు పండ్లను, అంతే. లిఖితుడు వచ్చాడని ద్వారపాలకులు సుద్యుమ్నునికి చెప్పారు రాజుకి. వెంటనే ఆమాత్యులతో సహా రాజు నడిచి వచ్చి లిఖితునికి ఎదురు వచ్చాడు. ధర్మవేత్తలతో అందరితో ఉత్తములైనటువంటి లిఖితునితో ఆ రాజు, మహాత్మా, నీ రాకకు కారణం ఏమిటో చెప్పండి, చేసి పెడతానన్నాడు. రాజు మాటలు విని లిఖితుడు సుద్యుమ్నునితో ఇలా అన్నాడు, చేస్తానని మాట ఇచ్చావు, దాన్ని తప్పక చెయ్యాలి. రాజా, అన్నగారు ఇవ్వకుండానే అతడి చెట్ల పళ్లను తిన్నాను, వెంటనే నన్ను శిక్షించు అన్నాడు. అప్పుడు సుద్యుమ్నుడు ఇలా అన్నాడు, విప్రోత్తమ, మీరు దోషరహితులు, దృఢవ్రతులు అని నేను అనుజ్ఞ ఇస్తున్నాను. దీనికంటే ఇతరమైన కోరికలుంటే చెప్పండి అన్నాడు. మహాత్ముడైన రాజు ఎంత ప్రతిమాలినా కూడా ఆ బ్రహ్మర్షి దండనం తప్ప మరో వరం కోరుకోలేదు. నాకు దండనం కావలసిందే. అప్పుడు ఆ రాజు లిఖితుని 2 చేతులను నరికేశాడు. ఆ దండనం పొంది లిఖితుడు వెళ్ళిపోయాడు. అతడు ఆర్తుడై శంకుని దగ్గరికి వెళ్ళి, నేను దుర్బుద్ధిని శిక్ష అనుభవిస్తున్నాను, అందుచేత నన్ను నీవు క్షమించాలి అన్నాడు. అప్పుడు శంకుడు ఇలా అన్నాడు, ధర్మం తెలిసిన సోదరా, నాకు నీ మీద కోపం లేదు, నీవు నన్ను దూషింపకు. ఈ లోకంలో మన వంశం నిర్మలమైందని పేరు ప్రసిద్ధికెక్కింది. నీవు ధర్మాన్ని అతిక్రమించావు, దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. శీఘ్రమే బహుదా నదికి వెళ్ళి యథావిధిగా దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణం చేయి, అధర్మం మీద మనసు పెట్టకు అన్నాడు. శంకుని ఆ మాటలు విని లిఖితుడితో నదిలో స్నానం చేసి ఉదక కృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. వెంటనే అతనికి పద్మాల వంటి చేతులు మెలిచాయి. అతడు చాలా ఆశ్చర్యపడి అన్నకు తన చేతులు చూపించాడు. అప్పుడు శంకుడు తమ్మునితో, దీనిని తపస్సుతో నేనే చేశాను, నీకు సందేహం అవసరం లేదు. ఈ విధంగా దైవ విధానం సఫలమయ్యింది అన్నాడు. లిఖితుడు వెంటనే ఇలా అన్నాడు, మహా తేజస్వి, నీ తపశ్శక్తి ఇంతటిదైతే ముందే నన్ను నువ్వు ఎందుకు పవిత్రుని చేయలేదు? ముందే చేసేసంటే బాగుండు కదా. శంకుడు ఇలా సమాధానం చెప్పాడు, నేను అలా చేయవచ్చు, కానీ నీకు దండం విధించవలసిన వాడ నేను కాదు కదా. దీనివల్ల ఆ రాజు పవిత్రుడయ్యాడు, నువ్వు పితృదేవతలతో పాటు పవిత్రుడు నువ్వు అయ్యావు అన్నాడు. తాను చేసిన పనితో ఆ సుద్యుమ్న రాజు అంటే ధర్మరాజా చెప్తున్నాడు, శ్రేష్ఠుడయ్యాడయ్యా. ప్రచేతుడైనటువంటి దక్షుణులాగా పరమసిద్ధిని కూడా పొందాడు. ప్రజలను పరిపాలించడం క్షత్రియుల ధర్మం, మిగిలింది ఏదైనా తప్పుడు దారే. ధర్మజ్ఞ, నువ్వు శోకించకుండా నీ సోదరుని హితవాక్యం విను. రాజా,
క్షత్రియ ధర్మం దండమే కానీ ముండనం అంటే తల గొరిగించుకొని సన్యాసి అవడం కాదు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనేన. 24వ అధ్యాయం. వ్యాస మహర్షి ఇంకా ధర్మరాజుతో ఇలా పలికాడు. నాయనా యుధిష్ఠిర, అభిమానపరులైన నీ తమ్ముళ్లకు అరణ్యంలో నివసిస్తున్నప్పుడు చాలా కోరికలుండేవి. మహారథులైన వీరిప్పుడు అవి తీర్చుకొనెదురుగాక. కుంతి కుమార, నహుషుని కుమారుడైనటువంటి యయాతిలాగా నీవు భూమిని పరిపాలించు. ఈ తపస్సులు అడవులలో చాలా దుఃఖకరమైన నివాసం చేశారు. ఇప్పుడు దుఃఖం తీరింది, సుఖాలు అనుభవిస్తారు. తమ్ముళ్లతో కలిసి ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలు అనుభవించి తర్వాత వానప్రస్థానానికి వెళ్ళదు గాని ముందుగా యాచకులకు, పితృదేవతలకు, దేవతలకు రుణం తీర్చుకో. ధర్మజ, తర్వాత అంతా నీకు కావలసినట్టే చేద్దువు గాని అని చెప్తూ సర్వమేధం, అశ్వమేధం అనేటువంటి యజ్ఞాలు చేయి. తర్వాత పరమగతి పొందుదువు గాని నీ తమ్ముళ్ళని భూరీ దక్షిణలు ఇచ్చినటువంటి యజ్ఞాలలో వినియోగించి సాటిలేని కీర్తిని పొందు. పురుష శ్రేష్ఠ, నీ మాట ఏమిటో మాకు తెలుసు. అయినా ఈ మా మాట విను. వింటే ధర్మం నుండి జారిపోవు. ఆద దానస్య విజయం, ఆద దానస్య విజయం, విగ్రహంచ యుధిష్ఠిర, సమాన ధర్మ కుశలాగ, సమాన ధర్మ కుశలాగ, స్థాపయంతి నరేశ్వర, స్థాపయంతి నరేశ్వర. రాజా, సమభావం కల ధర్మ నిపుణులు పరుల ధనాన్ని లాక్కొని వానిని జయించి వానిని అదుపులో ఉంచుకొని చక్కని పరిస్థితిని నెలకొల్పుతారు. వివేకంతో ప్రమాణాలు తెలుసుకోగలిగిన వాడు దండం చక్కగా ప్రయోగింపగలుగుతాడు. ప్రమాణాలు తెలియని వాడు ప్రయోగించిన దండం రాజును దెబ్బకొడుతుంది. వాపసు వెళ్ళి నిజంగా అదే చంపుతుంది రాజుని. దేశం కాలం కోసం నిరీక్షిస్తూ శాస్త్రబుద్ధితో దొంగలను కూడా చంపని రాజుకు పాపం అంటదు. ఆదాయ బలిషడ్భాగం, ఆదాయ బలిషడ్ భాగం, యో రాష్ట్రం నాభిరక్షతి, యో రాష్ట్రం నాభిరక్షతి, ప్రతిగృహ్ణాతి తత్పాపం, ప్రతిగృహ్ణాతి తత్పాపం, చతుర్దాంశేన భూమిపః, చతుర్దాంశేన భూమిపః. 6వ భాగం పన్నుగా తీసుకుంటూ కూడా రాష్ట్రాన్ని రక్షించని రాజు ఆ పాపంలో 4వ వంతు పొందుతాడు. కామక్రోధాలు విడిచి తండ్రిలాగా సమదృష్టితో వ్యవహరిస్తూ ధర్మం మీద గట్టిగా నిలబడితే ఆ రాజు ధర్మశాస్త్ర పద్ధతులను ఎప్పుడైనా, అంటే పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ ఆ అధర్మం కారణంగా వాడు పతితుడు కాడు అన్నారు. పరిస్థితుల కారణంగా క్రమంగా వాటిని అనుసరిస్తూ నిర్భయుడు అవుతాడని తెలుసుకో. కార్యం చేస్తున్నప్పుడు రాజు దైవవశాత్ దెబ్బతిని ఆ పనిని లేకపోతే దాన్ని ధర్మాతిక్రమణంగా పరిగణించరు. దాన్ని బుద్ధిని ఉపయోగించి త్వరగా శత్రువులను అదుపు చేయాలి. పాపాత్ములతో కలవకూడదు. రాజ్యం అంగడిలో అమ్ముకోరాదు కదా ధర్మరాజా. శూరులను, ఆర్యులను, పండితులను రాజు సత్కరించాలి. ముఖ్యంగా వేద విద్వాంసులను, ధనవంతులను రక్షించాలి. చాలా విద్యలు ఎరిగినటువంటి వారిని కూడా ధర్మకార్యాలలో వినియోగించాలి. ప్రమాణాలను తెలిసిన వారిని, న్యాయశాస్త్రం పాటించేవారిని కూడా
తర్కశాస్త్రజ్ఞులను ఆలోచనలోనూ వ్యవహారంలోనూ వినియోగించాలి. వేద తత్వజ్ఞులు వేదశాస్త్రాలు రెండింటినీ ఎరిగినటువంటి సద్బుద్ధులను యజ్ఞకార్యాల్లో వినియోగించాలి. అన్వీక్షకి, త్రయీ, వార్త, దండనీతి అనే వాటిలో పారంగతులై బుద్ధి పరిపక్వమైనటువంటి వారిని అన్ని విషయాల్లోనూ వినియోగించవచ్చు. ఎంత గుణవంతుడైనా విచక్షణ కలవాడు ఒక్కడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకోరాదు. అరక్షిత దుర్వినీతగా మానీ స్తబ్దోభ్య సూయకగా ఏన సా యుజ్యతే రాజ దుర్దాంత ఇతి చోచ్యతే. రక్షించని వాడు, నీతిరహితుడు, తాను గొప్పవాడు అనుకునేవాడు, స్తబ్దుడు, అసూయాపరుడైనటువంటి రాజు పాపం మూటగట్టుకుంటాడు. అలాంటి వాడిని దుర్దాంతుడు అని అంటారు. రాజు చేత రక్షింపబడుతూనే ప్రజలు దైవం చేతను దొంగల చేతను చెడిపోతూ ఉంటే అదంతా రాజు యొక్క పాపమే అవుతుంది కదా. చక్కగా ఆలోచించి నీతితో ఒక పనిని రాజు చేస్తే దానివల్ల జనులు నష్టపోతే ఆ అధర్మం రాజు అంటదు. విచ్ఛిద్యంతే సమారబ్ధాగ సిద్ధ్యంతే చాపి దైవతః కృతే పురుషకారే తు నైవ స్పృశతి పార్థివం. ప్రారంభించిన పనులు ఒక్కొక్కప్పుడు దైవవశాత్తు చెడిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫలిస్తూ ఉంటాయి. పురుష ప్రయత్నం చక్కగా చేసినప్పుడు రాజుకు పాపం అంటదు. ఈ విషయంలో ప్రాచీన రాజర్షి అయిన హయగ్రీవుని కథ చెప్తాను. ధర్మరాజా, అతడు శూరుడు, నైపుణ్యంతో పనులు చేసేవాడు. అతడు యుద్ధంలో శత్రువులందరినీ చంపాడు. కానీ అసహాయుడై యుద్ధంలో చనిపోయాడు. శత్రువులను అదుపు చేయటానికి తగిన పని చేసి ప్రజల యొక్క పరిపాలనలో ముందు నిలిచి యుద్ధం చేసి కీర్తిని పొంది ఆ హయగ్రీవుడు స్వర్గలోకంలో ఆనందిస్తున్నాడు. హయగ్రీవునికి యుద్ధాశక్తితో కూడినటువంటి దుడుకుతనం ఉంది. చివరక అతన్ని దొంగలు ఆయుధాలతో చీల్చి చంపారు. అతడు కర్మశీలి, మహాత్ముడు. అతని ప్రయోజనాలు నెరవేరాయి. అతడు స్వర్గంలో ఆనందిస్తున్నాడు. అతడు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో ధనస్సు, యూపస్తంభం, వింటినారియే యజ్ఞ పశువును కట్టే త్రాడు, బాణమే సురుక్కు, కత్తి శృవం, రక్తమే నెయ్యి, రథం వేదిక, క్రోధంతో కూడిన యుద్ధమే అగ్ని, రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదాతి దళాలు, ఈ సముదాయమే చాతుర్హోత్రం అంటారు. దీన్ని చాతుర్హోత్రం. ఇటువంటి యజ్ఞం అనేటువంటి అగ్నిలో హయగ్రీవుడు శత్రువులను హోమం చేసి పాప విముక్తుడయ్యాడు. యుద్ధం అనే అవభృతంలో ప్రాణాలను వేసి దేవలోకంలో ఆనందిస్తున్నాడు. బుద్ధిపూర్వకంగా నీతితో రాష్ట్రాన్ని రక్షిస్తూ అహంకారం విడిచిపెట్టి యజ్ఞశీలుడై మంచి మనసున్న మహాత్ముడై కీర్తితో లోకాలన్నీ వ్యాపించి దేవలోకంలో ఆనందిస్తున్నాడు. హయగ్రీవుడు యోగంతోనూ న్యాసంతోనూ దైవసిద్ధిని, మానుష సిద్ధిని పొందాడు. దండనీతితో భూమిని పాలించాడు. ధర్మశీలుడై మహాత్ముడై దేవలోకంలో ఆనందిస్తున్నాడు. అతడు విద్వాంసుడు, త్యాగి, శ్రద్ధాళువు, కృతజ్ఞుడు. మానుష కర్మం ఆచరించాడు. మానవలోకం వదిలి పుణ్యక్షేత్రాల్లో ఇష్టంతో శరీర త్యాగం చేసి మేధావుల పుణ్యలోకాలు పొంది ఆనందిస్తున్నాడు. చక్కగా వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేసి హయగ్రీవుడు చక్కగా రాజ్యపాలన చేశాడు.
4 వర్ణాల వారిని తమ తమ ధర్మాలతో నిలిపి ఇప్పుడు దేవలోకంలో ఆనందిస్తున్నాడు. యుద్ధాలు చేసి జయించాడు, ప్రజలను రక్షించాడు, యజ్ఞాలు చేసి సోమం పుచ్చుకున్నాడు, ద్విజులను సంతోషపెట్టాడు, దండం యుక్తితో ధరించాడు, యుద్ధంలో మరణించి దేవలోకంలో ఆనందిస్తున్నాడు. అతని ప్రవర్తన ప్రశంసింపదగింది. సజ్జనులు, విద్వాంసులు అర్హుడైన అతనిని పూజిస్తారు కూడా. ఆ మహాత్ముడు పుణ్యకీర్తితో వీర స్వర్గం సాధించి సిద్ధి పొందాడన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. వ్యాస మహర్షి మాటలు విని ధర్మరాజు వ్యాసునితో ఇలా బదులు పలికాడు. భూమికి సంబంధించిన ఈ రాజ్యం కానీ, వివిధాలైన ఈ భోగాలు కానీ ఇప్పుడు నా మనస్సుకు ప్రీతినివ్వడం లేదు. ఈ శోకం నన్ను అడ్డు పెడుతోంది. శ్రుత్వా వీర విహీనానాం, శ్రుత్వా వీర విహీనానాం పుత్రాణాంచ యోషితాం, పుత్రాణాంచ యోషితాం పరిదేవ యమానానాం శాంతిం నో పలభే మునే, శాంతిం నో పలభే మునే. భర్తలను పుత్రులను పోగొట్టుకొని దుఃఖంతో స్త్రీలందరూ ఏడుస్తూ ఉంటే మహర్షి నేను శాంతిని పొందలేకపోతున్నాను అన్నాడు. ఆ మాటలకు యోగవేత్తలతో ఉత్తముడు, మహామేధావి, ధర్మజ్ఞుడు, వేద పారంగతుడైనటువంటి వ్యాసుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. న కర్మణా లభ్యతే చింతయేవ, న కర్మణా లభ్యతే చింతయేవ, నాప్యస్తి దాత పురుషస్య కస్యత్, నాప్యస్తి దాత పురుషస్య కస్యత్. పర్యాయ యోగాద్విహితం విధాత్రా, పర్యాయ యోగాద్విహితం విధాత్రా కాలేన సర్వం లభతే మనుష్యః, లభతే మనుష్యః. లోకంలో ఎవరు తన కర్మల చేత కానీ చింతించినందువల్ల కానీ ఏమీ పొందలేరు. అంటే మానవునికి దాత ఎవడూ లేడు. ఒకసారి అది, మరొకసారి ఇది అనే విధి విధానంతో కాలానుసారంగా మానవుడు అన్ని పొందుతూ ఉంటాడు. బుద్ధి బలంతో కానీ శాస్త్రాధ్యయనంతో కానీ మానవులు కలిసి రాని కాలంలో ఏమీ పొందలేరు కదా. కార్యసిద్ధి విషయంలో కాలమే అందరికీ కారణం. కలిసి రాని కాలంలో శిల్పాలు, మంత్రాలు, ఔషధాలు ఫలించవు. కాలం కలిసి వస్తే ఇవేది కలిసి రావో అవే సిద్ధిస్తాయి, అవే వృద్ధి చెందుతాయి. కాలం చేతనే గాలి వేగంగా వీస్తుంది, కాలం చేతనే వర్షం మేఘాలను చేరుతుంది కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.